ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు ఈ ఆరాధన కూడికలో చేరిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన పాడినటువంటి పాటలో ఆయన సెలవీయగా దరిద్రం ఏమవుతుంది? దరిద్రము తొలగిపోతుంది, దురాత్మలు పారిపోతున్నాయి, ప్రకృతి అంతా కూడా ఆయనకు లోబడుతున్నాయి. నిజంగా ఆయన గురించి మనము ఎంత తెలుసుకున్నా, ఎంత నేర్చుకున్నా కూడా తక్కువే. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మనందరికీ తెలుసు. మనందరం కూడా వాక్యము ద్వారా గ్రహిస్తూ ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఎంతోమంది వేల కోట్ల దేవుళ్ళు దేవతలు అనబడినే ఉన్నాయి, కానీ అవన్నీ కూడా మనలను రక్షించలేవు, బ్రతికించలేవు, కాపాడలేవు. కానీ మనలను బ్రతికించుటకు, మనల్ని రక్షించుటకు, పాపము నుండి మనలను విముక్తిగా చేయుటకై ఆ గొప్ప దేవుడు భూలోకమునకి దిగి వచ్చి ఉన్నాడు. భూలోకమునకు వచ్చిన దేవుడు మనందరి కోసము సిలువలో రక్తం కార్చినాడు. ఆయన ఏ శోధన కూడా మన దగ్గరికి రాకుండా మనల్ని కాపాడుతున్నాడు ఆయన. అందుకే ఇజ్రాయేలీలను కాపాడు దేవుడు, కునుకడు, నిద్రపోడు అని మనం చూస్తున్నాం. అయితే లేఖన భాగంలో మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఏం చెప్తూ ఉంది బైబిల్, ఏం చేస్తుంది? ఈనాటి వరకు కూడా ఆ గొప్ప దేవుని గురించి తెలుసుకోలేనటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో, ఆయనలో ఎంత గొప్ప శక్తి ఉందో ఎవరికి కూడా తెలియడం లేదు. నిజంగా సేన అను దెయ్యములు పట్టిన వాడు ఆ సమాధుల్లో కేకలు వేస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తును చూసినప్పుడు వాడు పరిగెత్తుకొని వచ్చి చెబుతున్న మాట, అయ్యా దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను నీవు బాధించుటకు వచ్చి ఉన్నావా? నాతో నీకు ఏమి పని అని చెప్తున్నాడు. దురాత్మలన్నీ కూడా భయపడుతున్నాయి. చనిపోయిన లాజరు నువ్వు బయటికి లేచిరా అని చెప్పినప్పుడు లాజరు బయటికి వచ్చినాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్వితీయ దేవుడు ఆయన. ఆలోచనకరుడు, బలవంతుడైన దేవుని ఈనాటి వరకు కూడా ఆయన గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు మనుషులమైన మనమందరం కూడా ఎన్ని రోజులు బ్రతికినా కూడా ఒకరోజు కన్ను మూయాల్సిందే. అయితే ఆయన చెప్తున్నాడు ఏమంటే, ఎవరైనా కూడా ఈ లోకంలో ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభుని గురించి ఈరోజు మనం చూసుకుంటున్నాం. ఆయన ఏం చెప్తున్నాడు, బైబిల్ ఏం చెప్తుంది ఆయన గురించి అని చూస్తే, మొట్టమొదటిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నేను మార్గము, సత్యము, జీవము. 3 మార్గము. దేనికి మార్గము అంటే ఆయన పరలోకానికి మార్గం. నేను సత్యము అంటాడు. అంటే ఆ సత్యవంతుడైన దేవుని గురించి, తండ్రి అయిన దేవుని గురించి తెలియజేయటకు వచ్చినటువంటి సత్యవంతుడు ఆయన. తండ్రి అయిన దేవుడు ఏదైతే సెలవిస్తూ ఉన్నాడో దానిని చెప్పడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే బ్రతికించేవాణ్ణి అని చెప్తున్నాడు. ఈ లోకంలో విచిత్రం ఏమంటే, చాలా వరకు ఇప్పటి వరకు కూడా చాలామంది యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించడం లేదు. యేసు ప్రభువు ఒక మానవుడు, ఒక గొర్రెల కాపరి అని మాత్రమే చెప్తున్నారు. ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక లోక రక్షకుడు, మానవుల పాపమును తీసివేయటకై వచ్చిన వాడు అని మాత్రమే చెప్తున్నారు. కానీ ఆయనలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు దాగి ఉన్నాయి. అన్ని మిళితమై ఉన్నాయి యేసు ప్రభులో.
అందుకే ఆయన చెప్పిన మాట, ప్రతి మాట కూడా మర్మంగా ఉన్నాయి. చాలామందికి అర్థం కాలే. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపోయినారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన చేసిన పనులను బట్టి ఏం చేస్తున్నారంటే విచిత్రంగా చూస్తున్నారు. ఎంత ఆశ్చర్యకరులుగా అవుతున్నారంటే భయపడినారు, ఆశ్చర్యపడుతున్నారు, విచిత్రపోతున్నారు యేసు ప్రభు చేసినటువంటి కార్యములను బట్టి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆయన గురించి ఏం చెప్తుందంటే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను. మొదట నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పిన దేవుడు నేనే ఏమై ఉన్నట్టు వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఈరోజు ఈ వాక్యము మనము ధ్యానిస్తున్నామంటే, ఈ వాక్యం మనము చెప్పుకుంటున్నామంటే, ప్రతిరోజు నీవు నేను ఎవరితో మాట్లాడుతున్నట్టు? వాక్యం ఏమైంది? దేవుడై ఉన్నాడు. దేవునితో మనం మాట్లాడుతున్నట్టు. ప్రతిరోజు మనము వాక్యము చదివితే ప్రతిరోజు దేవునితో మనం మాట్లాడినట్టు, ప్రతిరోజు దేవునితో మనము సంభాషణ చేసిన వారం అవుతాం. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటా, ప్రతిరోజు మనం ఏం చేయాలా? వాక్యము చదవాలి. వాక్యము చదవడం ద్వారా అది మనకు ధైర్యాన్ని కలుగజేస్తుంది. వాక్యము చదవడం ద్వారా అది బలాన్ని ఇస్తుంది. వాక్యము చదవడం ద్వారా హృదయానికి నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది. అందుకే ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభుని గొర్రె పిల్లగా ఎందుకు పోలుస్తున్నారంటే, ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క వ్యక్తిత్వము ఎటువంటిదంటే గొర్రె స్వభావము కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రతి జంతువు, ఏదో ఒక జంతువు, చిన్న జంతువు అయినా కూడా ఆ జంతువుతో ఏదైనా పోరాడితే అది అవతల దానిని ఎదిరించేదిగా ఉంటుంది. ఒక కోడి ఇంకొక కోడి వచ్చిందంటే అది పోట్లాడుతుంది, కానీ గొర్రె ఎప్పుడు కూడా యుద్ధం చేయదు. గొర్రె ఎప్పుడు సాధువైనటువంటి జంతువు. గొర్రె భయస్థురాలుగా ఉంటుంది. గొర్రె ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటుంది. గొర్రె చాలా సున్నితమైనటువంటి మనసు కలిగినది. అందుకే ఆయన ఏమంటాడంటే, లోక పాపముని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మన కోసమై వధించబడుటకు ఈ లోకానికి వచ్చినటువంటి గొర్రె పిల్ల. ఒక గొర్రెను ఎట్లయితే పాత నిబంధన కాలంలో పాపము చేస్తాడు అనే ఆలోచన కలిగినా కూడా, నా పిల్లలు ఎక్కడ పాపం చేస్తారో అని చెప్పి యోబు ప్రతిరోజు వాళ్ళ కోసం ఏం చేసేవాడు? బలిని అర్పించేవాడు. ఈరోజు కూడా ఆ పాపమును పోవుటకై బలిగా వచ్చినటువంటి దేవుడు ఆయన. లోక పాపమును మోసుకొని పోవు ఎవరు? ఆయన దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల అయినటువంటి దేవుడు ఆయన. అందుకే ఆయనలో చాలా మర్మాలు ఉన్నాయి. ఆయన గురించి తెలుసుకోవాలంటే చాలామందికి అర్థం కావడం లేదు. యేసు ప్రభు యొక్క గొప్పతనం చాలా గొప్పది. ఆ ప్రవళిక, నేను వాక్యం వేరే చెప్పాలనుకున్నా కానీ ప్రవళిక పల్లవి పాడిన పాట చూస్తే ఆ పాటలో ఉండేటువంటి అర్థము ఏం చెప్తుంటే, దురాత్మలు ఏమైనవి పారిపోయినాయి, దరిద్రం ఏమవుతుంది మన దగ్గర నుంచి దూరం అయిపోతుంది. ఇజ్రాయేలీలను కాపాడు దేవుడు తన పిల్లలు ఎప్పుడు కూడా దరిద్రులుగా కాకూడదని ఆయన మన కోసమై ఏమైనాడు? దరిద్రుడుగా అయినాడు. మన కోసమై ఆయన పాపిగా తన మీద మన పాపాన్ని వేసుకున్నాడు. ఏ పాపము ఎరుగనటువంటి ఆయన మన కోసము ఒక పాపిగా అందరిలో నిలబడినాడు. ఇంకా ఏం చెప్తుంది చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చదువుకున్నట్లయితే, నేను ఈ లోకమునకు ఎందుకు వచ్చినాను అంటే, నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నా. ఎందుకు?
నా ఇష్టం కాదు ఇక్కడ. నా తండ్రి ఏం చెప్పినాడో, నా తండ్రి నాకు ఏం చెప్పి ఈ లోకానికి పంపించి ఉన్నాడో ఆ చిత్తాన్ని నెరవేర్చుటకు నేను ఇక్కడికి దిగి వచ్చి ఉన్నాను. కొంతమంది అంటారు, యేసు ప్రభు ఇంతకి దిగి వచ్చినాడా, జన్మించినాడా అని చెప్తుంటాడు. నేను దిగి వచ్చి ఉన్నాను. యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం ఉండే మాత్రమేనా, అంతకు ముందు కూడా ఉన్నాడా? యేసు ప్రభు 2000 సంవత్సరాల పూర్వము ఈ లోకానికి మానవుడిగా వచ్చినాడు కదా, అంతవరకేనా ఆయన జీవితము? అంతకు పూర్వం ఉందా అంటే, భూమి ఆకాశము కలుగజేయక ముందు నుంచి కూడా ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను అంటాడు. అందుకే ఇక్కడ తండ్రి చిత్తము నేను నెరవేర్చుటకు ఈ లోకమునకు నుండి, పరలోకము నుండి ఈ లోకానికి నేను దిగి వచ్చిన. ఇంకొక పాట ఉంది, యేసు నన్ను నీవు ప్రేమించినావు. నన్ను ప్రేమించడంలో ఉండే కష్టము ఎరిగి కూడా, నన్ను ప్రేమించడంలో వచ్చేటువంటి ఆ బాధ నీకు తెలిసి కూడా నన్ను ఎందుకు ప్రేమించినావు అని పాడినారు భక్తులు. నన్ను ప్రేమించడానికి ఏమి కారణము అంటే, నన్ను ప్రేమిస్తే నువ్వు చనిపోవాలని, ఒక పాపినైన నా కోసము నీవు బలిగా కావాలని నువ్వు తెలిసి నన్ను ఎందుకు ప్రేమించినావు అంటే, బలిగా కావడానికే. తండ్రి ఎందుకు పంపించినాడంటే, నా కుమారుడా, ఈ లోక పాపములో ఉండే వారందరూ కూడా పాపం చేసి ఉన్నారు, వీళ్ళ పాపాన్ని నువ్వు తీసివేయటకై ఆ లోకానికి నువ్వు పో అని కన్యక గర్భమందు ఆయనకు ఒక జన్మనిచ్చి లోకానికి పంపిస్తే, తండ్రి చిత్తము కాదనకుండా మరణించవలసిన వాడుగా ఉన్నాడని తెలుసుకొని కూడా ఆయన ఈ లోకానికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. అందుకే ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల పరలోకము నుంచి దిగి వచ్చి ఉన్నాడు. ఎవరి కోసం అంటే, తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనం చూస్తే, నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమై ఉన్నాను అంటాడు ఆయన. ఏ ఆహారము? మనము తినే ఆహారం కాదు, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకున్నారు. ఎవరు యేసుప్రభు అంటే, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారం. అందుకే మనం ప్రతి ఆదివారం ఏం తీసుకుంటున్నాం? పరలోకము నుండి దిగి వచ్చిన ఆయనను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఆహారమును తినాలి అంటే నన్ను భుజించాలి మీరు. ఏమని చెప్తున్నాడు ఆయన? ఈ రొట్టె ఆయన శరీరమునకు గుర్తుగా, ద్రాక్షారసమును ఆయన రక్తమునకు గుర్తుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గురించి ఏం చేసినారంట? సనుక్కున్నారు. ఇది ఎక్కడ? పరలోకము నుండి ఎక్కడైనా ఆహారం వస్తే ఈయనేంది, నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని చెప్తున్నాడు అని చెప్పి యేసు ప్రభువుని గురించి సనుక్కున్నారు. ఆయనే ఒక ఆహారముగా అవుతాడని వాళ్ళకి తెలియదు. అందుకే మనము ప్రతి ఆదివారము కూడా ఆ ఆహారాన్ని భుజించాలి. దేవుని యొక్క సంఘ ఆరాధనలో మనము ప్రతి ఆదివారము రొట్టె ద్రాక్షారసము తీసుకుంటున్నాం అంటే మనం ఎవరిని భుజించినట్టు? క్రీస్తును భుజించిన వారు అవుతాం. అందుకే 8వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనంలో చూస్తే యేసు ప్రభు చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగునై ఉన్నా. ఒక ఏరియా కాదు, ఒక గ్రామానికి కాదు, ఒక జిల్లాకు కాదు, ఒక రాష్ట్రానికి కాదు. దేనికి వెలుగు? లోకమునకు వెలుగు. ఆ వెలుగై ఉన్న దేవుడు మనకు వెలిగియడానికి, అంటే పాపములో ఉండి పాపము ద్వారా చీకటిలో ఉండే మనలను తన రక్తము చిందించడం ద్వారా మనం వెలుగుగా మారినాం.
ఎట్లా వెలుగైనాము? పాపములో ఉండి పాపము ద్వారా చీకటిలో ఉండే మనకు యేసు రక్తము చిందించడం ద్వారా చీకటిలో ఉండే మనకు ఏం కలిగింది? వెలుగు కలిగింది. అందుకే నేను లోకమునకు ఏమై ఉన్నా? వెలుగు. లోకం అంటే ఎవరంటే మనమే. మనందరికీ కూడా ఆయన వెలుగుగా ఉన్నాడు. అందుకే నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నిజంగా ఆయన రాకపోయి ఉండింటే వెలుగు ఉండేది కాదు. మనకి చీకటితో మనము నిండిపోయి ఉండేవాళ్ళం. మన కన్నులకు చీకటిని కలగజేసేది ఏది? అపవాది. ఆ అపవాది యొక్క చీకటి క్రియల నుండి మనల్ని తప్పించి ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. అందుకే నేను లోకమునకు ఏమై ఉన్నానంటున్నాడు? వెలుగును. 8వ అధ్యాయంలోనే 23వ వచనం చదివితే అక్కడ కూడా ఒక గొప్ప మాట అంటాడు. నేను ఎవరిని అంటే, చదవండి, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధం. కింద ఉండి ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన మనిషిగా అందరి మధ్యలో ఉండి అందరితో మాట్లాడుతూ ఏమంటున్నాడు? నేను ఎక్కడ ఉండేవాడిని? పైన ఉండేవాడిని. అరే ఇదేం ఆశ్చర్యము! అంతే కదా సందేశ్. కింద ఉన్నాడు ఏమంటున్నాడు అందరితో? నేను కింద ఉండొద్దని కాదు, ఎక్కడ ఉండేవాడిని? పైన ఉండేవాడిని. నిజంగా ఆయన పైన ఉండేవాడే, పరలోకంలో ఉండేవాడు. ఆయన పరలోకమందు నిత్యము వేల కొలది దూతల చేత, భూలోకమందు అల్పులమైన మన చేత కూడా నిరంతరము పొగడబడుచున్న ఆయన చెప్తున్న మాటలు వాళ్ళకి అర్థం కాలే. ఆయన మనిషిగా మాత్రమే చూస్తున్నారు ఆయనని. ఈరోజు కూడా చాలామంది ఒక మనిషిగా మాత్రమే చూస్తున్నారు. ఆయన మానవుడు అంతే. నిజమే, వాళ్ళు చెప్పినట్టు ఆయన మానవుడే, 100% మానవుడు. ఆయన దేవుడు, 100% దైవ లక్షణాలు కలిగిన దేవుడు. అందుకే ఆయన ఏమంటాడు? నేను ఎక్కడ ఉండేవాడను? పైనుండి వాడను. మనం ఉండి నేను పైన ఉండేవాడను అంటే ఏమంటారు? ఒకవేళ మిద్దె మీద ఉంటేవేమో కానీ కిందికి దిగు అంటారు. కానీ ఆయన నిరంతరము పైన ఉండేవాడే. నేను పైన ఉండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాదు. మనం ఎవరము? భారతీయులు, ఈ ఏరియాకు చెందిన వాళ్ళం. మనం ఈడ ఉండి నేను భారతీయుని కాదు, నాది ఆస్ట్రేలియా అన్నామనుకో, ఏం చేస్తారు? నేను భారతీయుని కాదు, నేను ఆస్ట్రేలియా నాది అంటే విచిత్రంగా చూస్తారు. ఆయన చెప్తున్న మాట కూడా అట్లే కనబడుతుంది. నేను ఈ లోక సంబంధమైన వాడను, ఆ మాటలు కూడా వాళ్ళకి అర్థం కాలే. ఎందుకంటే నేను పరలోకం నుండి దిగివచ్చిన పరలోక సంబంధమైన యేసు ప్రభు మాటలన్నీ మరుగుగా ఉండే కాబట్టి వాళ్ళకి అర్థం కాగలే. ఆయన చెప్పే మాటల్లో ఉండే ఆంతర్యము వాళ్ళకి తెలియడం లేదు. అందుకే పైననే చూసినారు, ఆయన లోపల చూడలే. ఆయన చెప్తున్న మాటలు, నేను పైనుండి వాడను, నేను, మీరు ఎక్కడ వాళ్ళు? లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధమైన వాడిని కాదు. ఆ మాటలు చూస్తే ఆశ్చర్యమైపోతున్నాయి. ఆ మాటల్లో ఉండే గొప్పతనం వాళ్ళకి అర్థం కాలే. నేను పైనుండి వాడను అని చెప్తుంటే ఆయనను ఏమంటున్నాడు తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయం 49వ వచనం చదువుకుందాం. యేసు, అందరు ఏమంటున్నారు ఆయనను చూసి? ఇవన్నీ ఏమేమో మాట్లాడుతున్నారు రోయ్, ఈయనకేం పట్టింది? దెయ్యం పట్టింది. నేను దెయ్యం పట్టింది ఆయనకి అంటున్నారు. నేను దెయ్యము పట్టిన వాడను కాను, నేను ఎవరిని అంటే నా తండ్రిని గణపరచువాడను. ఈ మాట ఏమంటారంటే చాలామంది, మరి దేవుడైతే తండ్రిని ఎందుకు గణపరుస్తున్నాడు? అక్కడ ఎవరు? ఆయన మానవుడుగా ఉన్నాడు కాబట్టి మానవ శరీరగా తండ్రి అయిన దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? గణపరుస్తున్నాడు.
నేను నా తండ్రిని ఘనపరచువాడను, మీరు నన్ను ఏం చేస్తున్నారు? అవమానం పరుస్తున్నారు. యేసు ప్రభుని ఎంతగానో అవమానపరిచినారు లోకములో. ఆయనను హింసించినారు, దూషించినారు. పలుమార్లు ఆయన మీద ఏం చేసినారు? అపహాస్యం చేసినారు. గాలిని, సముద్రం, యేసుక్రీస్తు శిష్యులు నీళ్ళల్లో వెళ్తున్నప్పుడు ఆ ఓడ మీద అలలు రావడం ద్వారా వాళ్ళు భయపడిపోయినారు. ఆయన నిద్రిస్తుంటే లేయి ప్రభువా మమ్మల్ని రక్షించు అని వాళ్ళు లేపినప్పుడు, యేసుప్రభుని లేపినప్పుడు ఆయన గద్దించగా ఏమైంది? గాలి, సముద్రము మిక్కిలి ఏమైనవి? నిమ్మలమైపోయినాయి. అప్పుడు తెలియదా వీళ్ళకి? ఒక మానవుడు గద్దిస్తే ఇవన్నీ నిమ్మలమవుతావా? ఒక మానవుడు ఆర్డర్ ఇస్తే ఇది నిలిచిపోతుందా? ఆ శక్తి ఉంటే గొప్ప వాళ్ళం అయిపోయేవాళ్ళం. మీలో ఎవరికైనా శక్తి ఉంటే ఆ వాచ్ తిరగకుండా ఆపండి, ఒక 10 నిమిషాలు తిరగొద్దు అని చెప్పండి, అట్టే నిలబెట్టండి. ఎవరైనా గాలి, సముద్రాన్ని వద్దు, దేని? వాచ్ని 5 నిమిషాలు నిలబెట్టండి చాలు. రవి, నువ్వు నిలబెడతావు? ఏమన్నా నిలబెట్టలేవా? మనతో ఏం కాదు. మనం ఎవరము? మనం అల్పులము, చేతకాని వాళ్ళం మనం. ఆయన ఉంటేనే ఏదైనా మనం సాధించగలుగుతాం. అందుకే నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. యేసుప్రభు నిజంగా వాళ్ళు భయపడుతూ ఉండి లేపినప్పుడు ఏమన్నాడు? లేచి అల్పవిశ్వాసులారా అన్నాడు. అని గాలిని, సముద్రమును గద్దింపగా అది మిక్కిలి ఏమైంది? నిమ్మలంగా, ప్రశాంతంగా అయిపోయింది. ఆయనలో ఉండే గొప్పతనం చూడండి, ఆయనలో ఉండే శక్తిని మనము గమనించాలి. ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి తల తిరిగిపోతుంది. అందుకేమంటారంటే, నీకు దెయ్యాలు పట్టినాయి, నీకు దెయ్యములు పట్టినాయి. ఎవరిని అంటున్నారు ఈ మాట? యేసు ప్రభుని అంటాడు. దెయ్యాలు పట్టినోడు ఏమంటున్నాడు? ఇప్పుడు వీళ్ళు దెయ్యం పట్టింది నీకు అన్నతోళ్ళు దెయ్యాలు పట్టినోళ్ళు కాదు, మెంటల్ ఉన్నోళ్ళు కాదు, మంచోళ్ళే. కానీ దెయ్యం పట్టినోడు ఏమంటున్నాడు? వాళ్ళలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? వెరీ గుడ్. ఎన్ని దెయ్యాలు? 2000 దెయ్యాలు ఉన్నాయి. ఏమంటున్నాయి ఆ దెయ్యాలు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, అయ్యా నమస్కారం చేసి మాతో నీకేమి పని అని చెప్పి దెయ్యాలు వానిలో ఉండి ఆ దెయ్యాలు ఆయనను మొక్కుతుంటే మనుషులు ఏమంటున్నారు? నీకు దెయ్యం పట్టింది అంటారు. చూడండి ఎంత తేడా ఉందో. అర్థం కాకుండా యేసుప్రభు యొక్క గొప్పతనం ఈరోజు వరకు కూడా. ప్రవళిక మంచి సబ్జెక్ట్ చెప్పేటట్టు చేశానని ఈరోజు. నీవు ఆర్డర్ ఇస్తే ఏమంట? దురాత్మలన్నీ కూడా పారిపోతాయి. నీవు సెలవిస్తే దరిద్రము ఏమవుతుంది? తొలగిపోతుంది. ఏదైనా సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎంత గొప్ప దేవుడు ఆయన. మనం ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే మనల్ని ఆయన అంత ప్రేమించినాడు. అంత గొప్ప దేవుడు ఆయన. నేను దెయ్యము పట్టిన వాడను కాదు, నేను నా తండ్రిని గణపరచువాడను, మీరు నన్ను అవమానపరుస్తున్నారు. నా తండ్రిని నేను గణపరుస్తుంటే మీరు నన్ను ఏం చేస్తున్నాను? అవమానపరుస్తున్నారు. అందుకే ఆయన ఎక్కడ ఆయనకి ఎంత గొప్ప శక్తి ఉన్నా కూడా, ఏ పని చేయాలన్నా కూడా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. లాజరు లేయి అని చెప్పడానికి ముందుగా ఏం చేసినాడు? ఆయన తండ్రిని సహాయం అడిగినాడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచేటప్పుడు కూడా ఆయన ఏం చేసినాడు? దేవునికి సెలవు అడిగినాడు, ప్రార్థించినాడు. మనం కూడా ప్రతి పని విషయంలో ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది చాలా గొప్పది. ప్రార్థన చేయడం ద్వారా ఈరోజు మన జీవితము ముగించినా కూడా అది మనకు గొప్పదే. ఎందుకంటే ఇంత గొప్ప దేవుడు ఆయన.
ఆయనను మనము దేవుడుగా ఎంచుకున్నాము. ఆయన ఏమంటాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు పోడు. యోహాను సువార్త 8:58 ఇంకొక మాట అంటున్నాడు ఆయన. పై వచనం చదవమా? యోహాను సువార్త 8:57 చదువు ప్రౌలిక. అందుకు యూదులు, నీకు 50 సంవత్సరాలు కూడా లేవే, నీవు అబ్రహామును చూచితివా? నేను అబ్రహాం చూసినాను అంటే ఏమంటున్నారు? నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు అబ్రహాం చూస్తావా అంటే యేసు ప్రభు ఏమంటాడు? యేసు అబ్రహాము పుట్టక ముందు నుంచి నేను ఉన్నాను. ఇప్పుడు ఆకాశం ఉన్నాడు, ఆకాశం చూసి